మనందరికీ యోసేపు గారి జీవితం గురించి బాగా తెలుసు. యోసేపును తమ తండ్రి అధికముగా ప్రేమించుట చూసి ఓర్వలేకపోయిన తన సహోదరులు యోసేపు మీద పగబెట్టి ఆయనను గుంటలో పారవేసి ఆ తర్వాత ఆ మార్గం గుండా వెళ్తున్న ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి యోసేపును అమ్మివేస్తారు. అక్కడి నుంచి వారు యోసేపును ఐగుప్తును తీసుకుని పోయి పోతీఫరుకు బందీగా అమ్మివేస్తారు. ఆ తర్వాత ఆయన అక్కడ చేయని తప్పుకు శిక్షను పొంది బందీ గృహంలో ఉంచబడతాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఫరోకు ఒక కల వస్తుంది. ఆ కలభావం చెప్పడానికి యోసేపును తీసుకొని పోతారు. ఫరో యోసేపు చెప్పిన ఆ కలభావానికి సంతోషపడి ప్రశంసించి యోసేపును ఐగుప్తు దేశం అంతటి మీద అధికారిగా నియమిస్తాడు. అలా ఆయన జీవితం మొత్తం ఎన్నో కీడులు అనుభవించినప్పటికీ కూడా దేవుడు ఆ కీడు మొత్తాన్ని మేలుగా మార్చాడు. ఈ రోజు నీ జీవితంలో కూడా నీ సొంత వారి నీ మీద పగబెట్టారేమో, నువ్వు ఏ తప్పు చేయకపోయినా నీ మీద నిందలు మోపి నీకు కీడును తలపెట్టారేమో, అయినప్పటికీ బాధపడకు. దేవుడు ప్రతి కీడును మేలుగా మారుస్తాడని విశ్వసించు. తప్పకుండా నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చూస్తావు.